హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. ఈ డిసెంబర్ నెలలో అందరికి గుర్తొచ్చేది ఏంటండి, హాలిడేస్, సన్ బర్న్, గోవాకి వెళ్ళి పార్టీ చేసుకుందాం, అక్కడికి వెళ్ళి ఆ టేస్టీ ఫుడ్ టేస్ట్ చేద్దామని అనుకుంటారు. కానీ చాలా మందికి ఆఫీస్లో లీవ్ దొరకదండి, చాలా మందికి బడ్జెట్ ప్రాబ్లం, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం. నో ప్రాబ్లం, సుమిత్ ఈస్ హియర్, బ్రహ్మచారి ఈస్ హియర్. అయితే ఆ గోవన్ ఫుడ్, ఆ టేస్ట్ మన కిచెన్లో మన ఇంట్లో తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఎస్, ఈ రోజు నేను గోవన్ స్పెషల్ రెసిపీస్ తయారు చేస్తాను అండి. ఒకటి కాదు రెండు. ఒకటేమో చికెన్ షాకుత్తి, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ గాడ్షే. ఏంటి సుమిత్, ఈరోజు మన కిచెన్లో గోవన్ రెసిపీసా? అవునండి, కానీ అది చేసే ముందు బలా దీనికెళ్ళ టెక్నికల్ సెగ్మెంట్లో జంప్ అవుతాం. బలా దీనికెళ్ళ టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనం చికెన్ షాకుతికి మసాలా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి, ఫాలో మీ స్టెప్ బై స్టెప్. మనకు కావాల్సింది ఒక ఫ్రై ప్యాన్, అది మనము గ్యాస్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం సాటే చేస్తున్నామండి. సాటే అంటే రకరకాలుగా నా దగ్గర మసాలాలు ఉన్నాయి, ఏది ఎక్కువ ఫ్లేమ్లో ఏది తక్కువ ఫ్లేమ్లో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎక్కువ ఫ్లేమ్లో ఇందులో మనం మిరియాలు వేస్తాం. సో మిరియాలు సాటే చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇది చూడండి, మనం వేసిన పెప్పరు మంచిగా రోస్ట్ అవ్వాలి, ఎందుకంటే తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో పెట్టుకొని పౌడర్ చేసినప్పుడు ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ అందులోకి రిలీజ్ అవుతాయి. మీకు ఒక విషయం తెలుసా, గోవా అనగానే అఫ్కోర్స్ హాలిడేస్ అదంతా పక్కన పెడితే ఈ గోవాలో ఇస్ బేసికలీ కోస్టల్ ఏరియా. సో ఇక్కడ నుంచి మన కేరళ నుంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వస్తుందండి వంటల విషయంలో. అలాగే మన గోవా అనగానే వాస్కో డిగామా గుర్తుకొస్తాడు. అబ్బా, ఆయన వచ్చాడో లేదో కానీ ఇండియాని డిస్కవర్ చేసినట్టే. కానీ ఆ వాస్కో డిగామా గారు ఒక చిన్న డ్రామా చేశారు. పోర్చుగీస్ నుంచి కూడా ఫుడ్ తీసుకొచ్చేసి కేరళ నుంచి కూడా ఫుడ్ తీసుకొచ్చి ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఎక్కువ గోవన్స్ దే డూ దేర్ డిషెస్ అనమాట. అంటే వాళ్ళు వండే వంటకాల్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పోర్చుగీస్ అండ్ ఆల్సో కేరళ ఉంటుంది. సో ఇక్కడ మన పెప్పర్ బాల్స్ అంటే మిరియాలు చక్కగా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మనం ఒక ఎంటీ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టేసి ఇందులో సోంపు, దీన్ని కూడా మనం చక్కగా రోస్ట్ చేసుకుందాం. సో గోవా ఒకప్పుడు యూనియన్ టెరిటరీ, ప్రతి ఒక్కరు యూనియన్ టెరిటరీకి వెళ్ళేటోళ్ళు, ఎందుకంటే బ్యాచిలర్స్కి అది డెస్టినేషన్ స్పాట్ అనమాట. ఎందుకంటే అక్కడ అన్ని చీపు. ఇప్పుడు అది స్టేట్ అయింది కాబట్టి ఆయన వెళ్తున్నారు, ఎందుకంటే చక్కటి బీచెస్ ఉంటాయి కాబట్టి. ఆహా, చక్కగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ధనియాలు వేసుకుందామండి. ధనియాలు కొంచెం టైం పడుతుంది రోస్ట్ అవడానికి, సో ఫ్లేమ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. చేసుకొని ఇలా చేసి పెట్టుకుందాం. లెట్ us వెయిట్, ఈ ధనియాలు చక్కగా రోస్ట్ అయ్యేదాకా. ఇది కూడా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకుందాం. ఇది మెంతులు అండి ఇప్పుడు వేసింది ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో. ఇవి కూడా తొందరగా అయిపోతాయి. ఆహా, కేరళలో ఎక్కువగా కోకోనట్ మిల్క్ వాడతారు. అండ్ కోకోనట్ మిల్క్లో కూడా థిక్ కోకోనట్ మిల్క్ అండ్ వెరీ సాఫ్ట్ కోకోనట్ మిల్క్ వాడతారు. ఇప్పుడు కేరళ గురించి ఎందుకు చెప్తున్నాం సుమిత్ అని, ఎందుకంటే ఈరోజు మనము గాడ్షే అని ఒక బ్యూటిఫుల్ డెజర్ట్ తయారు చేస్తున్నాం. డెజర్ట్ అంటే సూపర్. డెజర్ట్ అంటే తార్ డెజర్ట్, రాజస్థాన్ డెజర్ట్ కాదండి, ఒక బ్యూటిఫుల్ స్వీట్. తినేటప్పుడు హైలైట్ ఉంటుంది, ఆ రంగు రుచి చిక్కదనం సూపర్గా ఉంటుంది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో గసగసాలు, ఈ గసగసాలు రోస్ట్ అయ్యే లోపల ఇందులో మనం పసుపు వేసుకుందాం. ఆహాహాహా, ఏం ఎగురుతుంది చూడు, గోవాలో దీపావళి వచ్చినట్లేదు. సో ఇది కూడా రెడీ. అండ్ ఇప్పుడు ఇందులో ఆవాలు, ఒకవేళ మీరు ఇంట్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నా, ఒక ఫ్యామిలీలో ఒక 10 మంది ఉన్నా, సో ప్రపోర్షన్ మారుతుంది అనమాట. ఇప్పుడు నేను చేసేది ఇద్దరికి మాత్రమే. సో డోంట్ వరీ, క్యాల్కులేషన్ చాలా సింపుల్, మన వాళ్ళకి చాలా కామన్ సెన్స్ ఎక్కువ ఉంది. సో ఎంజాయ్. సో ఇప్పుడు ఇక్కడ మనము షాజీరా అది వేద్దాం. షాజీరా ఇది కూడా మనము సాటే చేసుకుందాం. ఇది చూడండి, షాజీరా రంగు కూడా మారిపోయింది. అండ్ రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకరు గోవాకి వెళ్దామని ప్లాన్ చేశారండి. అయితే లాస్ట్ మినిట్లో బాస్ వచ్చేసేసి లీవ్ క్యాన్సల్ అని చెప్పాడు. అయితే ఏం చేద్దాంరా అంటే
భాస్కో మారో గలీ బ్రేక్ ద రూల్స్ అన్నాడు. ఒరి నాయన ఇదేదో బాగుందిరా అని. అంతే ఇమీడియట్గా అందరం గోవా చెక్కేసాం. గోవాలో ఒక మంచి కొత్త టీషర్ట్ కొనేసా. ఆహా, ఇది కూడా సార్ట్ చేసుకుందాం. ఈ ఫ్లేమ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే గోవా అనగానే డిసెంబర్ అంటారు, డిసెంబర్ అనగానే గోవా అంటారు. ఏంద్రా వేరే మంత్స్లో మనం పోలేమా అని. అంటే వేరే మంత్స్లో కూడా పోవచ్చు. గోవాలో అడ్వాంటేజ్ ఏంటంటే గోవాలో సన్ బర్న్ చేసి ఆ డీజే ధర ఆ నైట్ లైఫ్ ఎంత బాగుంటుంది. అండ్ అంతలో ఇది చూడండి, ఎండుమిరపకాయలు కూడా చక్కగా రోస్ట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇందులో జాపత్రి, మరాఠీ మొగ్గ అండ్ అన్నాసి పువ్వు, లవంగాలు అండ్ ఇలాచి చిన్నవి కదండి, తొందరగా మంచిగా రోస్ట్ అయిపోతాయి. ఇంతలో మనము ఇది చూసారా, ఆహా ఈ గ్రేటర్ చూడండి. ఈ గ్రేటర్ తీసుకొని మనము జాజికాయ అండి, నట్ మెగ్ పౌడర్ అంటారు, దీన్ని కూడా అలా సాటే చేసుకోండి. ఫ్లేమ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఇప్పుడు ఇది ఇందుట్లో వేసేస్తాం. వేసేసి ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు. గోవాలో బిర్యానీ పువ్వు ఏంటంటే వాళ్ళ బిర్యానీలు కూడా హైలైట్ ఉంటాయండి. అఫ్కోర్స్ మనకు చాలా వరకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ, లక్నో బిర్యానీ అని. కానీ గోవాలో కూడా బిర్యానీ చేస్తారు, కానీ అది ఫిష్తో ఉంటుంది. మనకి ఇక్కడ చికెన్ అలవాటు, వాళ్ళకి అక్కడ ఫిష్ బాగా అలవాటు. కోస్టల్ ఏరియా కదండి, అందుకే అక్కడ అలా అనమాట. ఇప్పుడు ఇది కూడా చక్కగా సాటే అయిపోయింది. ఇది చూడండి బిర్యానీ ఆకు ఎంత చక్కగా బ్యూటిఫుల్గా రోస్ట్ అయిందో. అండ్ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చేసుకొని ఇది ఇట్లా పెట్టేసి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో పౌడర్ చేసుకొని వస్తా. డోంగైన గారు ఆహా మసాలా ఎంత ఘాటుగా ఉంది, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదే షాకుతి మసాలా అండి. అండ్ ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది చికెన్ షాకుతి అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ గాడ్ షేడ్ డెజర్ట్. ఇప్పుడు మనం తయారు చేసేది చికెన్ షాకుతి. మనం ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. గ్యాస్ మీద పెట్టి ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ లేకుండా డైరెక్ట్ డెసిగేటెడ్ కోకోనట్ వేస్తున్నానండి. ఆల్రెడీ కోకోనట్లో ఒక రకమైన ఆయిల్ ఉంటుంది. సో ఆ ఆయిల్ వల్లనే ఈ డెసిగేటెడ్ కోకోనట్ మనకు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి. చూసారా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనము మొదట్లో తయారు చేసుకున్న ఈ మసాలా పౌడర్ అంతా ఇందులో వేసేస్తాం. వేసేసి మళ్ళీ చక్కగా రోస్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఇందులో థిక్ కోకోనట్ మిల్క్ వేస్తున్నాము. దీన్ని చక్కగా అలా మిక్స్ చేసుకోండి. ఇది చూడండి ఈ మసాలా పేస్ట్ చక్కగా తయారైపోయింది. ఈ కోకోనట్ మిల్క్లో ఉన్న అడ్వాంటేజ్ అది. అండ్ మనము ఫస్ట్లో డెసికేటెడ్ కోకోనట్ కూడా వేసాం కదా, సో అందులో ఉన్న న్యాచురల్ ఆయిల్ వల్లే ఇది చక్కగా రోస్ట్ అవుతూ మనకు ఈ రంగులో తయారైంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది మనం పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు మనము ఒక ఎంటీ బౌల్ అంటే ఒక హండీ తీసుకొని ఇక్కడ పెట్టుకుందాం. పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని చక్కగా ఈ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. ఇక్కడ చూడండి మనం రెగ్యులర్గా వాడే ఆనియన్స్ కన్నా ఈ ఆనియన్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇది యూజువల్గా సాంబార్లో వాడతారు. సో ఈరోజు మనం చికెన్ జక్కుతిలో వాడుతున్నా. అండ్ ఇవి ఇందులో వేసేసి ఒక వుడెన్ లాడల్ తీసుకుందాం.
దీన్ని చక్కగా సాటే చేసుకోండి. ఇది సాటే లోపల నా దగ్గర అల్లం వెల్లుల్లి ఉంది. అల్లం ఆల్రెడీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ వెల్లుల్లి కూడా స్మాష్ చేస్తాను. స్మాష్ చేస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఉన్న జ్యూసెస్ తొందరగా రిలీజ్ అయిపోయి చక్కగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. చూడండి చక్కగా స్మాష్ అయిపోయి జ్యూసెస్ ఎలా రిలీజ్ అయినాయో. సో ఇది ఒక్కసారి మళ్ళీ ఇలా సాటే చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, ఉప్పు వేస్తే ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఎందుకంటే ఉప్పు వల్ల ఈ ఆనియన్స్ చక్కగా అండ్ తొందరగా సాట్ అయిపోతాయి. ఇది చూడండి, ఆ ఉప్పు వేసిన వెంటనే చక్కగా సాట్ అయిపోయినాయి అండ్ కలర్ కూడా మారిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం, అలాగే వెల్లుల్లి కూడా వేసి అలా సాటే చేసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు చూడండి, నా ఫేవరెట్ లెగ్ పీస్. కేవలం ఈ లెగ్ పీస్ కోసమే గోవా దాకా వెళ్తారండి. ఎందుకంటే చికెన్ షాకుతీలో లెగ్ పీస్ అంటే చాలా మందికి ఇష్టం. ఇది ఇందులో వేసి చక్కగా సాటే చేసుకోండి. ఎంతసేపు సాటే చేయాలంటే మనం వేసినప్పుడు చికెన్ పింక్ కలర్లో ఉందండి. ఆ పింక్ కలర్ కాస్త కొంచెం వైట్ అయ్యేదాకా మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ మనం వేసిన చికెన్ చక్కగా ఇందులో పింక్ నుంచి కొంచెం వైట్ అయింది, చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఈ షాకుతి మసాలా ఇందులో వేసాం. ఇది వేసి కొంచెం అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, కొంచెం వాటర్ వేసి చక్కగా తిప్పుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన చికెన్ ముక్కలు అలాగే ఈ షాకుతి మసాలా చక్కగా తయారవుతుంది. చూడండి లోపల ఎంత చక్కగా ఉడికిపోతుందో. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనము ఇందులో బాయిల్డ్ బేబీ పొటాటోస్, ఈ చిన్న చిన్నగా ఉన్న బంగాళదుంపలు ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నా. సో అందుకే ఇవి లాస్ట్లో వేస్తున్నా, ఎందుకంటే వీటికి ప్రత్యేకంగా మళ్ళీ ఎక్స్ట్రా బాయిలింగ్ చేసే అవసరం లేదు. సో ఇవి వేసాను. ఇప్పుడు దీంతో పాటు కొంచెం కోకోనట్ మిల్క్ కూడా వేసాను. దీన్ని మనం చక్కగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఈ కోకోనట్ మిల్క్ అండ్ మనం వేసిన ఆలు, చికెన్ అండ్ షాకుతి మసాలా అంతా చక్కగా ఉడికిపోవాలి. అయితే ఇప్పుడు దీని మీద ఒక మూత పెడదాము. మూత పెట్టేసి సిమ్లో ఒక 20 minutes వదిలేస్తే చికెన్ షాకుతి విల్ బి రెడీ. ఇప్పుడు మనం తయారు చేసేది గాడ్షే డెజర్ట్. గాడ్షే డెజర్ట్కి మనకు కావాల్సింది ఒక ఎంటీ హండీ. అండ్ ఇది మనము గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకుందాం. పెట్టేసి ఇప్పుడు ఇందులో మనము కోకోనట్ మిల్క్ వేయండి. ఇందులో నానబెట్టుకున్న బియ్యం ఒక 20 minutes ముందు నేను నానబెట్టుకున్నానండి. సో సాఫ్ట్గా అయిపోతుంది. ఈ వాటర్ మనము తీసేసి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇందులో వేసేస్తాం. సుమిత్ ఏంటి డెజర్ట్ అంటున్నావు, అన్నం వండుతున్నారా అనుకుంటున్నారా? కాదండి, ఈ డెజర్ట్కి ఇదే హైలైట్. ఇప్పుడు నానబెట్టుకున్న మూంగ్ దాల్ అంటే పెసర్లు, ఇది చూడండి
కొంచెం చక్కగా సాఫ్ట్గా తయారైనాయి. అండ్ ఇది కూడా ఇందులో వేసేయండి. ఇదేం డెజర్ట్ బాబు వెరైటీగా ఉంది అనుకుంటున్నారు కదా, గోవాలో ఇది హైలైట్ అండి. ఇది బాగా చాలా మంది ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే ఇది మనం కంప్లీట్గా కుక్ అయ్యేదాకా స్టర్ చేస్తూనే ఉండాలి. ఇలా కంటిన్యూస్గానే తిప్పుకోండి. చూడండి, నేను ఇక్కడ తిప్పుకున్నప్పుడు కింద బాటము ఏమి టచ్ అవ్వకూడదండి, బర్న్ అవ్వకూడదు. ఇది చూడండి, ఇది కంటిన్యూస్ స్టీరింగే. అండ్ ఇప్పుడు మనం ఇందులో థిక్ కోకోనట్ మిల్క్ వేస్తున్నాము. వేసి కంటిన్యూస్ స్టీరింగే. ఇట్లా చక్కగా స్టీర్ చేసుకొని ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసి ఇది బెల్లం మెల్ట్ అయ్యేదాకా ఇందులో స్టర్ చేయండి. ఇది స్టర్ అయ్యే లోపల నేనేం చేస్తానంటే, నా దగ్గర ఇలాచీ ఉందండి. ఈ ఇలాచీ దంచవే మేనత్త కూతురా అన్నట్టు ఇది ఇందులో వేసేసి ఇలాచీ వేస్తే ఒక బ్యూటిఫుల్ అరోమా వస్తుంది. అండ్ బెల్లం కరిగి ఈ పాలల్లో మనం వేసిన అన్నము మూంగ్ దాల్ ఎంత చక్కగా మిక్స్ అయ్యి ఒక బ్యూటిఫుల్ స్వీట్ స్మెల్లే వస్తుంది బయటికి. ఇది చూడండి, బెల్లం చక్కగా మెల్ట్ అయిపోయి ఒక బ్యూటిఫుల్ స్మెల్ రావడంతో మనం ఇప్పుడు ఇందులో ఇలాచీ ఇందులో వేసేస్తే మనకు ఒక బ్యూటిఫుల్ అరోమా వస్తుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలాచీ క్రష్ చేసేసి ముందే వేసేస్తారు. అది ఏమవుతుందంటే టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, కానీ అందులోనే కొట్టుకుపోతుంది. లాస్ట్లో వేసామనుకోండి, మనం తినిందాకా ఆ టేస్టే ఉంటుంది, ఆ ఫ్లేవరే ఉంటుంది. ఇది చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది ప్రిఫర్ ఏం చేస్తారంటే వేడివేడిగా తిందాం, చల్లారిన తర్వాత తిందామని. అది మీ మూడ్ బట్టి, మీ టెంపర్మెంట్ బట్టి. అయితే ఈరోజు మనం ప్రామిస్ చేసినట్టు గోవన్ స్పెషల్ ఒక బ్యూటిఫుల్ డెజర్ట్ తయారు చేశాను. అది కూడా గాడ్ షే అండ్ చికెన్ షాకుతి కూడా తయారు చేశాను. ఇంకా ఆలస్యం ఎందుకంటే లెట్ మీ గో ఫర్ బ్యూటిఫుల్ గోవన్ కైండ్ ఆఫ్ ప్లేటింగ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రెజెంటేషన్ కోసం ఒక బ్యూటిఫుల్ హైలైట్ చేస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకోండి, గ్యాస్ మీద పెట్టి ఆన్ చేసి దీంట్లో కొంచెం బటర్ వేసుకుందాం. ఈ బటర్ మెల్ట్ అయ్యే లోపల నా దగ్గర పావు ఉంది. ఈ పావుని సెంట్రల్ అలా కట్ చేయండి. కట్ చేసి ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి బటర్ చక్కగా మెల్ట్ అవ్వాలి. ఇంతలో కొంచెం కొబ్బరి రెడీ పెట్టుకుందాం, అలాగే ఒక మింట్ లీఫ్ కూడా. ఇప్పుడు ఈ బటర్ చక్కగా మెల్ట్ అయిపోయింది. గమనించండి, ఓపెన్ చేశాను కదా, చేసేసి ఇలానండి. దెన్ కట్ చేసి ఓపెన్ చేశాను కదా, ఇలా క్లోజ్ చేసి ఏ సైడ్ ప్లస్ బి సైడ్. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేస్తాం. అలాగే ఇంకోటి కూడా కట్ చేసుకుందాం. ఇది ఈ ప్లేట్లో ఇక్కడ పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. గ్యాస్ ఆఫ్ చేసుకొని చికెన్ షాకుతి. ఆహాహా, నాకు తెలిసి నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ గోవా వెళ్ళడం బెటర్. ఎందుకంటే గోవాలో ఇంకా కొత్త కొత్త రెసిపీస్ ఉన్నాయి. సో అది కూడా నేను ఒకరోజు మన ఎపిసోడ్లో చూపిస్తాను. అండ్ 2 లాడల్స్ తీసుకుందాం. ఇది దగ్గర పెట్టుకుందాం. ఫస్ట్ లెగ్ పీస్ ఇందులో వేసి ఈ బేబీ పొటాటోస్ ఇక్కడ ఒకటి, ఆహా ఇది చూస్తుంటే ఏం గుర్తుకొస్తుంది, హైలైట్ కదా బేబీ పొటాటోస్. ఆహా, ఇప్పుడు దీని మీద ఒక మింట్ పెట్టేసి మనము మెల్లిగా ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ద డెజర్ట్
ఒక బియ్యంతో మూంగ్ దాల్తో మనం డెజర్ట్ తయారు చేసామండి. అది కూడా గాడ్షే. అండ్ ఇది మనము ఆహా, ఇది చూడండి, ఒక బ్యూటిఫుల్ స్వీట్. ఆహా, ఇప్పుడు ఈ పడవని నడుపుకుంటూ నడిపించు నానావా అన్నట్టు ఇక్కడ తీసుకొచ్చేసి ఇప్పుడు దీని మీద ఫ్లాగ్ పెడదాం. సూపర్ కదా. ఈరోజు మన ఎపిసోడ్లో అద్భుతమైన గోవన్ రెసిపీ డిషెస్, ఇండియన్ కాంటినెంటల్ మిక్స్, ఇక్కడ చికెన్ సాగుతి అండ్ ఇక్కడ గాడ్షే డెజర్ట్. ఇంకా ఆలస్యం ఎందుకండి, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఆహా, बम्बई से आया मेरा दोस्त को गोवा लेकर जाओ. ఇప్పుడు చికెన్ ముక్క అద్భుతంగా ఉడికింది చూడండి, స్టీమ్ ఇంకా వస్తూనే ఉంది. హైలైట్ కదా. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకొని తింటే అద్భుతమైన టేస్ట్. హైలైట్. ఈ చాకుటీ మసాలా ఒకసారి మనం తయారు చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక 10 days స్టోరేజ్లో పెట్టుకోవచ్చు. సో ఎప్పుడన్నా గోవా అని ఇట్లా గుర్తుకొస్తే ఆ మసాలా తీసి చికెనే కాదండి, మటన్, ఫిష్, ఏ రెసిపీ అయినా చక్కగా ఒక డిష్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్వీటు ఇది చూడండి, చాలా మంది వేడివేడిగా ఉన్నప్పుడే ప్రిఫర్ చేస్తారు. బట్ ఐ డోంట్ మైండ్, వేడిగున్నా చల్లగున్నా టేస్ట్ మాత్రం గ్యారంటీ. ఆహా, ఇది తయారు చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది, కానీ ఒకసారి తయారైన తర్వాత టేస్ట్ పక్కా. సూపర్, హైలైట్ కదా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేశారు. సో జస్ట్ ఎంజాయ్ చేయడం కదా, ఇంట్లో తయారు చేయండి, చేసి మీ ఫ్రెండ్స్కి పెట్టండి. సో రాబోయే కొత్త ఎపిసోడ్లో కొత్త వంటలు, కొత్త రుచులు. బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. బాయ్. చికెన్ షాకుతి తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో మిరియాలు, సోంపు, ధనియాలు, మెంతులు, గసగసాలు, ఆవాలు, షాజీరా, ఎండుమిర్చి, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలికలు, అన్నాసి పువ్వు, జాజికాయ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు వేసి వేయించుకొని అందులో పసుపు వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎండి కొబ్బరి వేసి వేగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా మిక్స్ చేసిన మసాలా పొడి, కొబ్బరి పాలు వేసి కలుపుకోవాలి. ఒక హండీ తీసుకొని అందులో నూనె, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేగించుకోవాలి. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి, చికెన్ ముక్కలు, షాగుతి మసాలా, వాటర్, బంగాళదుంపలు వేసి కలిపి మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకొని ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ షాకుతి రెడీ. గాడ్షే తయారు చేయ విధానం. ముందుగా హండీ తీసుకొని అందులో కొబ్బరిపాలు, నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేసి కలిపి ఉడికించాలి. తర్వాత బెల్లం, యాలికలు వేసి కలిపి ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన గాడ్షే రెడీ. క్రిస్మస్ ప్యాన్ కేక్ గాతో అండ్ దాంతో ఒక టేస్టీ కాంబినేషన్ కోకోవిన్. చికెన్ ఒక వైన్ రెండు కలిపితే మనకు కోకోవిన్ తయారవుతుంది. ఫుడ్ ఎక్కువ కనిపించాలి అండ్ ఫ్రెండ్స్ని ఎక్కువ ఇన్వైట్ చేయాలండి. చూస్తుంటేనే ఏదో ఫారెన్ కంట్రీలో డిష్లా ఉంది కదా.